ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మహిళలు చిన్నారులపైనైతే లైంగిక దాడులు అవన్నీ కూడా తగ్గటం రీసెంట్ రిపోర్ట్ వచ్చింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మహిళా చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా వచ్చిన నివేదికలు మహిళలు చిన్నారులపైన లైంగిక దాడులు అనేవి తగ్గుముఖం పట్టిందని రిపోర్ట్ వచ్చింది. దీన్ని ఎలా చూస్తున్నారు? అంటే ఒక ప్రభుత్వం తీసుకునే స్టెప్స్ మీద ఏదైనా క్రైమ్ రేట్ కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా లింక్ అయి ఉంటాయి. సో మనం గత ప్రభుత్వంలో చూస్తే చాలా వరకు కూడా వెనకేసుకొచ్చేవాళ్ళు, సమర్థించేవాళ్ళు, లేకపోతే లాన్ చేతిలో తీసుకుని తప్పిటి ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఇప్పుడు గత 2 yearsలో మేము చెప్తుంటే ద లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో, సీఎం కానివ్వండి, డిప్యూటీ సీఎం లోకేష్ గారు కానీ, ద వెరీ క్లియర్ దట్ ఆడవాళ్ళ మీద ఏదైనా జరిగితే అదే వాళ్ళకి ఆఖరి రోజు అనేది కూడా చాలా క్లియర్గా, ఒకసారి కాదు అవకాశం వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఇది చెప్తూనే ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే పోలీస్ వ్యవస్థ కూడా దే యాక్ట్ అకార్డింగ్ టు దట్ ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు చెప్పారో ఆ విధంగానే పనిచేస్తూ ఉంటారు. కాబట్టి డెఫినెట్లీ ఇవన్నీ కంట్రోల్ అవుతున్నాయి. మనం రోడ్డు మీద చూస్తే కానీ ఇవన్నీ కూడా అవుతున్నాయి. కానీ ఇంటర్నల్గా అనేది ఇంకంటే ఆ సమస్యలు కొంచెం ఉన్నాయి. అవి ఏంటంటే యాజ్ పేరెంట్స్ మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని పిల్లలకి జాగ్రత్తలు చెప్పటము, కమ్యూనిటీ లెవెల్లో అవేర్నెస్ అవన్నీ అవ్వలే. కానీ ఓవరాల్గా డెఫినెట్లీ ఐ థింక్ ఆల్మోస్ట్ 4% రేట్ అనేది ఇట్స్ అ హ్యూజ్ నంబర్. సింగిల్ డిజిట్ అయినా ఇట్స్ అ హ్యూజ్ నెంబర్. సో ఇంకా మన 2 yearsలో మనం తీసుకునే దానివల్ల డెఫినెట్లీ ఇంకా తగ్గుతుంది. అంటే ఇప్పుడు మహిళా కమిషన్ చైర్మన్గా మీరు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటు కాలేజెస్కి వెళ్ళటం కానీ ఇట్లా ఎలాంటి చర్యలు, వినూత్నంగా ఎలాంటి చర్యలు చేపట్టడం జరిగింది క్రైమ్ రేట్ తగ్గడానికి? అన్న క్రైమ్ రేట్ అనేది మనకి అవుట్ సైడ్ తగ్గింది, కానీ ఇంటర్నల్గా క్రైమ్ రేట్ అనలే కానీ కొంచెం హెరాస్మెంట్ అనేది ఎక్కువగా ఇన్స్టిట్యూషన్స్లో లేకపోతే వర్క్ చేసే ప్లేసెస్లో జరుగుతుంది. సో అవేర్నెస్ అనేది డిస్ట్రిక్ట్ వైజ్ రివ్యూ మీటింగ్స్ పెట్టడం, పాష్ కమిటీ, పాష్ యాక్ట్ అంటారు, దాని గురించి మాట్లాడటం, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ ఫామ్ అయినాయా లేదా ఇవన్నీ. ఎందుకంటే అండ్ ఒక ఇన్సిడెంట్ వచ్చినప్పుడు అక్కడికి పర్సనల్గా వెళ్ళి ఎవరిని అలాట్ చేయకుండా నేను పర్సనల్గా వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి ఒక ధైర్యం అనేది క్రియేట్ చేయాలి, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. సో దట్ వాళ్ళు బయటకు వచ్చి ఏదైతే జరుగుతుందో చెప్పడానికి. ఇప్పుడు చాలామంది బయటకు చెప్పట్లేదంటే భయంతో, ఎగ్జామ్స్ భయం కానివ్వండి, లేకపోతే ప్రమోషన్స్ భయం కానీ చాలామంది దిగమింగుకొని ఉంటున్నారు. సో మనం కాన్ఫిడెన్స్ ఇచ్చి ఎస్ వీఆర్ హియర్ ఫర్ యూ అని చెప్తే కనుక డెఫినెట్లీ బయటకు వస్తే మీకు రిపోర్టింగ్ ఎక్కువైతే ఏంటంటే యాక్షన్ తీసుకుంటాము. అలా యాక్షన్ తీసుకుంటే కానీ ఇన్సిడెంట్ తగ్గుతుంది. సో ఇట్స్ ఆల్ అ సైకిల్. రిపోర్టింగ్ అవ్వాలి, యాక్షన్ తీసుకోవాలి, జస్టిస్ చేయాలి, నెక్స్ట్ ఇంకొకడు ఆ పని చేయడానికి ఆలోచించరు. సో దిస్ ఇస్ వాట్ యూఆర్ ట్రైంగ్ టు క్రియేట్. అంటే రాష్ట్రంలో చూసుకుంటే ఉద్యోగాలు ఇప్పిస్తామనే పేరుతో మహిళల అక్రమ రవాణా, కొంచెం యువత అక్రమ రవాణా కూడా కొంత జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దాంట్లో అసలు ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అలాంటి వాటిని కట్టడి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? రీసెంట్గా చూస్తే హ్యూమన్ ట్రాఫికింగ్లో మనం వీఆర్ నాట్ ఇన్ ద టాప్, వీఆర్ ఇన్ ద 6th. మనకంటే ముందు చాలా పెద్ద స్టేట్స్ ఉన్నాయి. ఎక్కువగా మేము కూడా మనం తెలుసుకుంది ఏంటంటే ఈ జాబ్, ఫేక్ జాబ్ ఆపర్చునిటీస్. ఎందుకంటే జాబ్ అనేది ఎవ్రీవన్ ఇస్ ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ మాకు జాబ్ జరుగుతుందన్న ప్రజలు యూజువల్ ట్రాప్లో పడిపోతారు, ఎస్పెషలీ యూత్ ఆన్లైన్లో. సో జాబ్ ఆపర్చునిటీస్, ఫేక్ పోర్టల్స్ క్రియేట్ చేయటం, వేరే చోట తీసుకెళ్ళటం, అలాగే గ్రూమింగ్ కూడా పరిచయం అయ్యి స్లోగా మొదట ఇదిలో కలగపోయినా కూడా 2-3 times వాళ్ళని రిపీటెడ్గా ఫాలో అప్ చేస్తూ మెసేజ్ చేస్తూ గ్రూమింగ్ అనేది చేస్తున్నారు. దిస్ ఇస్ వన్ థింగ్ ఐ హావ్ లెర్న్డ్ మొన్న రీసెంట్గా. సర్ప్రైజింగ్ అనమాట, ఇలా కూడా జరుగుతుందని. సో వీటన్నిటిని ఏంటంటే ఆడపిల్లలు కొంచెం కేర్ఫుల్గా ఉండి అన్నోన్ లింక్స్ కానివ్వండి, లేకపోతే అన్నోన్ ఫ్రెండ్షిప్స్, పరిచయాలు ఇవన్నీ కూడా చేసుకుంటే మనం వీ కెన్ బీ సేఫ్. అండ్ ద సో మెనీ పీపుల్ వర్కింగ్. ఇప్పుడు రైల్వే పోలీస్ స్టేషన్స్ బాగా వర్క్ చేస్తున్నారు స్టేషన్స్లో, అందుకే మనకి రేట్ కూడా తగ్గింది. ఇంకొంచెం అవేర్నెస్, కొంచెం ఎస్పెషలీ బీటెక్ ఫైనల్ ఇయర్స్ జాబ్కి రెడీగా ఉన్న వాళ్ళు కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే వీ కెన్ ట్యాకిల్. టీనేజ్ ప్రెగ్నెన్సీలో కూడా మనం చాలా టాప్లో ఉన్నామంటున్నారు. అది తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఫైనల్గా చెప్పండి. Teenage pregnancy, we are working on that. Last month we had a state level consultation meeting with all departments. ఎక్కడ వీక్ లింక్స్ అనేవి ఉన్నాయో వాటిని కరెక్ట్ చేసుకుంటూ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దాని మీద కూడా వర్క్ చేస్తున్నాం. అలాగే కమిషనరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్తో కూడా మాట్లాడి టీనేజ్ ప్రెగ్నెన్సీస్ మీద కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయమన్నాం స్కూల్స్లో. బికాజ్ సాటర్డే నో బ్యాక్ డే కాబట్టి ఇలాంటి విషయాల మీద కూడా అవేర్నెస్ తీసుకుంటే అది క్రియేట్ చేయొచ్చు పిల్లల్లో. థ్యాంక్ యూ.
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీనేజ్ ప్రెగ్నెన్సీలో చాలా టాప్ ప్లేస్లో ఉంది కాబట్టి దానిని తగ్గించేందుకు తాము పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టి ముందుకు వెళుతున్నామని చెప్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరాలు తగ్గడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే మహిళలు చిన్నారులపైన లైంగిక దాడులు అయితే తగ్గడం జరిగిందని చెప్పి కూడా ఆమె స్పష్టం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, రియల్ టీవీ తెలుగు, విజయవాడ.